ఏంట్రా మీరు రెండు పనులు చూసుకోండి. వెంకటాద్రి ఇట్లా ఏం జరిగిందన్నయ్య? భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట. చంపేశారా? ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో శ్రీనివాసరావు, నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను. భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది, నిజమేనా? లేదు, ముందు నువ్వు ఫోన్ పెట్టి. అది కాదురా, వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది. వ్యాన్ బ్లాస్ట్ అయింది, కానీ వాడు అందులో లేడట. మీరంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైందిరా? ఏమైంది? వాళ్ళు ఆర్డీఓతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిస్సాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళండి భువనేశ్వర్. ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనమా? కంగారు పడుకు నాన్న, ఆ సెల్ ఫోన్ రాంగ్ అడ్రస్ లో ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇంత పెద్ద సిటీలో పట్టుకోవడం కష్టం. నిజమేనమ్మా, కానీ ఇన్నాళ్ళు నువ్వు అన్నయ్య ఇంట్లో నుంచి చదువుకున్నావు తెలిస్తే వాళ్ళకి అడ్రస్ పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. మీరంతా వెంటనే లండన్ వెళ్ళిపోండి. అదేంటి వెంకటాద్రి? అవునన్నయ్య, ఏ మంచి పని కోసం బస్వన్న తన ప్రాణాలు కోల్పోయాడో ఆ పని పూర్తి అవ్వకుండా నేను తిరిగి రాను. ఇది నా సమస్య. నా కోసం మీ అందరి ప్రాణాలు రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరందరూ సంజయం తీసుకుని ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోండి. ఇంకో 13 రోజుల్లో ఆఖరి వాయిదా ఉంది. దానికి ఎలాగైనా అటెండ్ అవుతాను. ఆ భూములన్నీ పేదలకు అందేలా చూస్తాను. సారీ అన్నయ్య, నీ కష్టం మా కష్టం వేరు కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళాం. అవునన్నా. అవునరా, వాళ్ళు చెప్పేది నిజమేరా. ఏ బాబు, వీళ్ళని ఎక్కడైనా చూసావా? ఎక్కడ చూశానండి. చూసావా? ఎక్కడ? అదే గుర్తు రావడం లేదండి. ఏమండి జగన్నాథరావు గారు, వీళ్ళని ఎక్కడైనా చూశారండి? చెప్పండి. చూడలేదే. చూడలేదా? రేయ్, బండి స్టార్ట్ చేయి, త్వరగా వెళ్ళిపోవాలి. రేయ్, వెంకటాద్రి, శేషాద్రి. ఏంటన్నయ్య, ఏమైంది? హేమాద్రి ఎక్కడరా? ఏమా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు వారికి వెళ్ళారండి. కారుకి వెళ్ళాడా? ఏమైందండి? భిక్షపతి మనుషులు ఊళ్ళోకి వచ్చేసారా? మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. వెంటనే మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలరా. సంజయ్ ఎక్కడా?